నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. నేరేడు పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పోషకాల సమృద్ధిగా ఉన్న రుచికరమైన పండు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండు తీసుకోవడం వారి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. నేరేడు పండులో విటమిన్ సి, థైమిన్, రెబోఫ్లేవిన్, నియాసిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, కొవ్వు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఈ పండ్లను తినడం వల్ల మేలు కలుగుతుంది. కానీ సరైన పద్ధతిలో తినాలి. ఎందుకంటే పండ్లు తినేటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోకూడదు. ఎందుకంటే వాటి వినియోగం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి. ఈరోజు మనం ఆహారాల గురించి తెలుసుకుందాం. నేరేడు పండును తిన్న తర్వాత వీటిని ఎప్పుడూ తినకూడదు. అలా చేయడం వల్ల దుష్ప్రభావాలకు కూడా దారితీయవచ్చు. ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండు తిన్న తర్వాత పాలు ఎప్పుడూ తాగకూడదు. అలా చేయటం వల్ల జీర్ణక్రియ, ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేరేడు పండు తిన్న తర్వాత కనీసం 1 గంట తర్వాత పాలు తాగవచ్చు. లేకపోతే కడుపు నొప్పి, గ్యాస్ మరియు మలబద్ధకం సంభవించవచ్చు. నేరేడు పండు తిన్న వెంటనే పసుపు తీసుకోవడం హానికరం. ఇది కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇక నేరేడు పండు తిన్న తర్వాత ఎవరైనా పసుపును తింటే అది శరీరం లేదా కడుపులోని మంటను కలిగిస్తుంది. నేరేడు పండు తింటున్నప్పుడు దీన్ని గుర్తుంచుకోండి. ఊరగాయలో నూనె, మసాలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పండుతో కలిపి తింటే మంచిది కాదని అంటారు. నేరేడు పండు తింటే ఊరగాయలు తినకుండా ప్రయత్నించండి. మరియు మీరు కనీసం 1 గంట తర్వాత తినాలి.